గాయ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఏ డే ఇన్ మై రొటీన్ వ్లాగ్ ఇది. ఇక్కడైతే నేను 5 o'clock లేసాను అనమాట. ఇంకా మబ్బుగానే ఉంటుంది. ఇక్కడ 5-6 అలా అవుతుంది అనుకోండి. నా వంట అప్పటికే అయిపోయింది. కొంచెం మగ్గేటుంది, అందుకని మగ్గడానికి పెట్టేసాను. ఇక్కడ పాలకూర చేశానన్నమాట నేను. కర్రీ అయితే మా పాపకి లంచ్ కోసమని ఇక్కడైతే అన్నం కూర 2 అయిపోయాయి. ఇక్కడైతే మా వంట చేశాక మా గది ఇలా అయిపోతుంది అనమాట. నా గది ఇలాగే అవుతుంది. నేను ఇక్కడ ఊడ్చేసి ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకుంటానన్నమాట. ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చిందిగా. నా ఓన్ డిజైనింగ్ ఏది ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఇంకా తెల్లగా అయిపోయింది. ఇంకా మా పాపని లేపాల్సిందే. ఇక్కడైతే 7 అవుతుంది అనమాట మా పాప లేసే వారికి. ఇక్కడ బ్రష్ చేయమంటే ఇక్కడ అలాగే నిలబడింది. బ్రష్ అంటేనే పిల్లలకి చిరాకు కదా, అలాగే మా పాపకు కూడా అలాగే కడుక్కొని వచ్చేసింది ఎలాగో అలాగా. ఇక్కడైతే రెడీ అయిపోతుంది అనమాట. తిన్నది ఇంకా బస్సు వెళ్ళిపోతుందని తను ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ మా వారి కోసం నేను టీ పెట్టడానికి పాలు తెచ్చాను. టీ పెట్టేస్తున్నాను. మా ఆయనది ఎలాగంటే టీ తాగడం వల్లనే అతని డే అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎవరికైనా అంతే కదా, నాకైతే ఇప్పుడు కాఫీ తాగి నా డే స్టార్ట్ అవుతుంది అలాగనమాట. బాయ్ చెప్పు. బాయ్ చెప్తున్నాయి పప్పి. డాడీకి పప్పి. డాడీకి ఈడ పెట్టు. డాడీకి పెట్టు. డాడీకి పెట్టావా? లడ్డి తల్లి బాయ్ నానా. దా ఇక్కడ మా వారైతే స్టార్ట్ అయిపోయాడు డ్యూటీకి. ఇక్కడ మా పాప కూల్గా కనిపిస్తుంది కానీ చాలా ఏడ్చింది. ఇక్కడ ఏదో బాయ్ చెప్తుంది కానీ ఇక్కడ తనైతే ఫ్రెష్ అప్ అయింది. ఫ్రెష్ అప్ ఎక్కేసి ఇక్కడ సెల్ఫీ దిగుదాందా అంటే వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి ఎలా చేస్తుందో. రెడీ అవ్వడానికి మాత్రం అస్సలు సపోర్ట్ అనేది చెయ్యదు నాకు. రెడీ చేయడానికి ఏదైనా సరే విసుక్కుంటుంది. బొట్టు పెట్టడానికి ఇంకా చూస్తారా, ఇక్కడైతే నేను ఫుల్గా పెట్టలేదు కానీ ఆ బొట్టు పెట్టడానికి చాలా చెప్పాల్సి వచ్చింది. నేనైతే అక్కడ చిట్టి చిలకమ్మ చూసుకుంటే అక్కడ బొట్టు పెట్టించుకుంది. అంత సామాన్యంగా అయితే బొట్టు పెట్టించుకోదు. బొట్టు ఒక ఎత్తు అయితే దానికి పౌడర్ కొట్టడం అనేది కూడా ఒక ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే పౌడర్ అస్సలు కొట్టించుకోదు. చాలా అల్లరి చేసింది పౌడర్కి అయితే. కాలు కూడా కాటుగా పెట్టేస్తాను అనమాట. నేనైతే ఇక్కడ బ్లెండ్ చేసేస్తున్నాను పౌడర్ మొత్తం. దువ్వడానికి కూడా చూడండి ఇక్కడే చిట్టి చిలకమ్మని చూసుకుంటేనే రెడీ అవుతుంది అనమాట. తనకి అది ఫేవరెట్ అనమాట. ఇక్కడ చూడండి ఎలా చేస్తుందో. ఇక్కడ నేను దువ్వుతున్నాను. ఇక్కడ వాళ్ళ అత్తయ్య వచ్చి మాట్లాడిస్తుంది తనను. ఇక్కడ చూడండి దువ్వాలలో చేరుకొని నాకు వచ్చి చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా రెడీ అయింది కదా. హాయ్ చెప్పమంటే హాయ్ బాగా చెప్పేస్తుంది అనమాట మా పాపకి. ఇలా సెల్ఫీ ఆన్ చేసినప్పుడు మాత్రం, కెమెరా ఆన్ చేసినప్పుడు చాలా అదేమంటారు మంచిగా రెస్పాన్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది, హాయ్ చెప్పమంటే హాయ్ కూడా చెప్తుంది. చెప్పేస్తుంది హాయ్ అని చెప్పేస్తుంది. ఇక్కడ లంచ్ టైం అయిందనమాట. మా వారు చికెన్ వెళ్ళి తెచ్చారు. చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే చికెన్కి ఎలాంటి మసాలాలు అనేటివి యూస్ చేయను. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తినిపించాలి కాబట్టి మసాలా అనేటివి యూస్ చేయను. ఇక్కడ మా పాప చూడండి మళ్ళీ మీకు హాయ్ చెప్తుంది. బోర్ కొట్టించకూడదని ముద్దు పెట్టంటే నాకు పెట్టమంటే కెమెరాకి పడుతుంది. ఇక్కడ నేను పెరుగు వేస్తాను చికెన్లోకి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తేనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే నా కూర వచ్చేసింది. 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇక్కడ కొత్తిమీర వేసి ఇక్కడ దింపేస్తాను అనమాట. దింపేసి మా వారికి వడ్డిస్తాను. మా వారు బాగుందని చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే అతనికి కెమెరా చాలా దూరంగా ఉండాలంటారు. ఆ వీడియో తెలియకుండా తీసింది మా పాపతోన. ఇక్కడైతే చికెన్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే మసాలాలు ఏ వేయకున్నా కూడా నా కర్రీ చాలా బాగా టేస్ట్ వచ్చేసింది అనమాట. మేమైతే చాలా బాగా తిన్నాము. ఇక్కడ ఆనియన్ లెమన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లకి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు చికెన్ చేసినా ఇలాగే చేసుకొని తింటాము. ఇలా కూడా చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి తప్పకుండా. ఈవినింగ్ టైంలో మాకు ఒకటి సంఘటన జరిగిందండి. ఒక పిట్ట గూట్లో నుంచి కింద పడిపోయింది. ఎలా పడిపోయిందో ఏమో తెలియదు కానీ కింద పడిపోయింది. దానికి చూడడం కొంచెం ఆలస్యమైన పాపం మా పిట్టకైతే చీమలు బాగా పట్టేసేవి. నేనైతే ఏం చేసేసాను అనేది చూడండి. నాకైతే చాలా భయం వేసింది. అందుకే ఒక పిల్లాడిని పిలుచుకొచ్చి నేను ఆ గూట్లో పెట్టేయమన్నాను. చూడండి ఇప్పుడే పుట్టినట్టుంది.
గూట్లో ఎలా పడిందో ఏంటో తెలియదు కానీ వాళ్ళ మమ్మీ అయితే చూడాలనుకుంటున్నాను నేనైతే పెట్టా వాళ్ళ మమ్మీ. ఇక్కడైతే ఇంకొకటి జరిగింది, మా పాప బూంబర్ ఎవరిచ్చారో ఏమో తెలియదు కానీ ఇచ్చారు. దీనికి ఒక ఇక్కడైతే సొల్యూషన్ బూంబర్ ఏంటంటే అంటించుకుని నేను జుట్టుకి చూపిస్తాను. పిల్లలు ఆడుకుంటూ బూంబర్ అంటించేశారు. కానీ బూంబర్ అంటించినప్పుడు కొంతమంది హెయిర్ రావడానికేసి కట్ చేస్తుంటారు, కానీ అలాగైతే ఎప్పటికీ చేయకండి. ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అనేది మీరు పెట్టండి, చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అదైతే. ఇక్కడైతే మాకైతే బాగా వర్కౌట్ అయింది ఈ టిప్ అనేది, చాలా వచ్చేసింది. దయచేసి పిల్లలకైతే బూమర్ అయితే అస్సలు పెట్టకండి. నాకు తెలియకుండా ఎవరో ఇచ్చారు మా పాపకి, లేకపోతే బూమర్ అనేది నేను అస్సలు అలో చేయండి మా పాపకి. చిన్న వయసుకి ఆ బూమర్ ఎందుకండి, మీరు కూడా ఎవ్వరు అలో చేయకండి బూమర్స్. ఇన్ మై రొటీన్ నాదైతే ఇలా గడిచింది. మీ ఛానల్ కానీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.